హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే ఇవి పచ్చిరొయ్యలండి. ఇవి ఆల్రెడీ తల తోక రెండు కూడా క్లీన్ చేసి ఇచ్చినటువంటి పచ్చిరొయ్యలండి. వాటిని నేను ఏ రకంగా క్లీన్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నా. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఒకవేళ ఈ రొయ్యలను క్లీన్ చేయడం మీలో చాలా మందికి వస్తే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఇప్పటి వరకు రొయ్యలను ఎలా క్లీన్ చేయాలో తెలియకపోతే మాత్రం ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చూసారు కదా, నేనైతే రొయ్యలు ఇప్పుడే తీసుకొచ్చారండి. నాకు నిజంగా రొయ్యలు చేయడం చిరాకు, రాదు కూడా. ఫస్ట్ అయితే రాదు, ఒకసారి అనుకుంటే చేశాను. అప్పటి నుంచి కూడా ఇష్టం ఉండదు. చాలా టైం తీసుకుంటుందండి. దానికంటే చికెన్ మిగిలిన కర్రీస్ అన్ని చాలా స్పీడ్గా అవుతాయి. ఈ రొయ్యల కర్రీ వచ్చేసరికి ఏంటంటే ఇవి కట్ చేయడానికి, దాంట్లో ఉన్నటువంటి తీయడానికి మాత్రం చాలా టైం పెట్టేస్తుంది. అందుకని నాకైతే ఇష్టం ఉండదు. ఏదేమైనప్పటికీ మా హస్బెండ్ ఈరోజు స్పెషల్గా నాకు ఫ్రాన్స్ కర్రీ తినాలనిపిస్తుందని తీసుకొచ్చారు. హస్బెండ్ తీసుకొచ్చిన తర్వాత తప్పదు కదండి, చేయాలి కదా. అందుకే నేను ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటి అనే ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నా. మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చూసారు కదా, ఇది వచ్చేసి రొయ్య. ఈ రొయ్య లోపల స్టార్టింగ్ లో అయితే రొయ్య ఎలా ఉంటదంటే తల తోక రొయ్య పైన ఒక పొరలాగా ఉంటది. ఆ మూడు తీసేసిన తర్వాత రొయ్య వచ్చేసి ఈ రకంగా ఉంటదండి. ఇలా ఉన్నటువంటి ఈ రొయ్యలో పైన నల్లగా ఒక తాడు ఉన్నట్టు ఉంటదండి. దాన్ని చాకుతో నేను ఏ రకంగా అయితే తీస్తున్నానో అలా తీయాలి. అది ఉండడం వల్ల ఏంటంటే కర్రీ చేదనేది వచ్చేస్తుందండి. అందుకనే ఎంత కష్టమైనా ఎంత టైం అయినా దాన్ని మాత్రం ఖచ్చితంగా తీయాలి. దానికి దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా కేజీ, ఇంకా అంతకంటే ఎక్కువ మీరు కనుక కొంటే దానికి టైం అంతా పెట్టేస్తుంది. చూసారు కదా, ప్రతిదీ కూడా ఆ లోపల ఉన్నటువంటి నల్లగా ఉంది కదా, దాన్ని తీయాలి. అలా తీసిన తర్వాత అప్పుడు మనం క్లీన్ చేయాలి. రొయ్యలను క్లీన్ చేయడము, రొయ్యలు ఆ తల ఇవి తీయడం ఒక ప్రాసెస్ అయితే వీటిని కడగడం ఇంకొక పెద్ద ప్రాసెస్ అండి. ఎందుకంటే టైం మొత్తం దానికి పెట్టేస్తుంది. చాలా స్మెల్ కూడా ఎక్కువగా వస్తుంది రొయ్యలకి అయితే. మిగిలిన నాన్ వెజ్ కర్రీస్ వాటితో పోల్చితే ఈ రొయ్యలకు మాత్రం కొద్దిగా నీసు వాసన అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనం ఏం చేసినా కొద్దిగా జాగ్రత్తగా చేయడం మంచిది. చేశారు కదా, ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసేస్తున్నాను. కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు వీడియో ఎలా కనిపిస్తుంది, నేను చాలా స్లోగా కట్ చేస్తున్నాను. అవి తీస్తున్నాను. చూసారు కదా, కొంతమంది కత్తిపేటతో కట్ చేస్తారు, కొంతమంది పినిస్తో చేస్తారు. నాకు నైఫ్తో అలవాటు, అందుకని నేను నైఫ్తో చేస్తున్నా. చూసారు కదా, అంతేనండి, అయిపోయినాయి. చాలా వరకు ఆ రొయ్యలు మొత్తం నేనైతే క్లీన్ చేసేయడం అయితే జరిగింది. ఇలా చేసేసిన తర్వాత ముందుగా నేను ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటాను. అలా పక్కన పెట్టుకుని దీనికోసం ఏమేం కావాలి క్లీన్ చేయడానికంటే ఒక నిమ్మకాయ కావాలి, కొద్దిగా పసుపు, అదేవిధంగా ఉప్పు, ఈ మూడు కావాలి. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ అవైలబుల్గా లేకపోతే పులిసిపోయిన పెరుగైనా పర్లేదు, లేదంటే నార్మల్ పెరుగైనా పర్లేదు. క్లీన్ చేయడానికి పెరుగు అనేది లేకపోతే నిమ్మకాయ అనేది నీసు వాసన రాకుండా ఉంటుందని చెప్పేసి రెండింటిని యూజ్ చేస్తారు. ఎందుకంటే మనం ఎంతలా శుభ్రం చేసినా ఆ రెండు కనుక యూజ్ చేయకపోతే రొయ్యలు అనేవి నీసు వాసన వచ్చినట్టు ఉంటాయండి. అందుకని చెప్పేసి పెరుగు కానీ నిమ్మకాయ కానీ యూజ్ చేస్తారు. ఆ రెండింటిని యూజ్ చేసి అదేవిధంగా దాంట్లో కళ్ళుప్పు వేస్తాను. నేనైతే సాల్ట్ వేయను. కొంతమంది సాల్ట్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేస్తారు. దాంతోపాటుగా పసుపు, ఈ మూడు మిక్స్ చేసి శుభ్రంగా కడుగుతానండి. ఫస్ట్ ముందు ఈ మూడు ముక్కలకు పట్టేటట్లుగా నేను చేతితో కలిగి తిప్పుతాను. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా చేస్తాను. అలా చేసిన తర్వాత అప్పుడు వాటర్తో దీన్ని దాదాపుగా చాలాసార్లు కడగాలండి. కడిగితే టేస్ట్ పోతుందని చాలామంది అంటారు, కానీ నీసు వాసన పోయేంత వరకు కూడా మనం కడుగుతూనే ఉండాలి. అలా ఎప్పుడైతే కడుగుతామో అప్పుడు ఈ రొయ్యలు అనేవి నీట్గా ఉంటాయి. అదేవిధంగా వండుకున్నప్పుడు స్మెల్ కూడా రాదు. చూసారు కదా, నేను లెమన్ అయితే యూజ్ చేశాను. లెమను, అదేవిధంగా కళ్ళుప్పు, అదేవిధంగా పసుపు, ఈ మూడు యూజ్ చేసి నేను ఈ రొయ్యలను అయితే క్లీన్ చేస్తున్నా. మీకు ఒకవేళ మీకు పెరుగు అవైలబుల్గా ఉంటే పెరుగు యూజ్ చేసుకోవచ్చు. చూసారు, వీడియోలో చూపిస్తున్నట్లు ముందుగా ఈ మొత్తం ఈ నిమ్మరసం, అదేవిధంగా పసుపు, అదేవిధంగా ఉప్పు మొత్తం ముక్కలకు పెట్టేటట్లుగా కలిగి తిప్పాలి. అప్పుడు చూసారు కదా, దాంట్లోనే జిగురు పదార్థం మొత్తం వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం క్లీన్ చేస్తే రొయ్యలు అనేవి చాలా నీట్గా క్లీన్గా అయిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్లు నేనైతే ఎన్నిసార్లు క్లీన్ చేస్తాను, ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ వీడియో రూపంలో అయితే షేర్ చేయడం జరిగిందండి. ఒకవేళ మీరు నేను ఎక్కువగా క్లీన్ చేస్తున్నానా, లేదంటే ఇంకా శుభ్రంగా క్లీన్ చేయాలా,
లేకపోతే మీరు ఇంకా తక్కువగా క్లీన్ చేస్తారా, లేకపోతే ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏం వాడతారు, ఇలాంటి విషయాలన్నీ నాకు తెలియనివి మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ చేసినా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే రొయ్యలు ఇలానే నీట్గా చేస్తారని నాకు తెలుసు. ఒకవేళ దీనికి మించి ప్రాసెస్ ఏదన్నా ఉంటే మీరు చెప్పండి, నేను అలానే చేస్తాను. నేను ఏ రకంగా చేస్తాను మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే మాత్రం రాంగ్గా కామెంట్స్ మాత్రం చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? అంతేనండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఆ కలర్ షేడ్ అయ్యేంత వరకు, కొద్దిగా నార్మల్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా రొయ్యలను క్లీన్ చేసుకుంటాను. అలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. నేనైతే రొయ్యలను క్లీన్ చేసే విధానం అయితే ఇలానే చేస్తాను. ఒకవేళ మీరు ఏ రకంగా చేస్తారు ఏంటి అనే విషయాలు ప్రతిదీ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దీని తర్వాత ఈ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటో అనే కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.